మళ్ళీ గ్రాండ్ ఫినాలేకి వచ్చేసాం మనం. రెడీ? ఇప్పుడు ఇదే లాస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ నుంచి సీజన్ 2. సో అక్కడ ఎలా ఉంటుందో మీకు కూడా షాక్, నాకు కూడా షాక్. సీజన్ 2 మీకు నాకు తెలీదు, దాని గురించి పక్కన పెట్టేద్దాం. వీళ్ళందరూ వచ్చారు. నిన్న పార్టీ జరిగింది, చూడకపోతే వెంటనే చూసేయండి. నిన్న పార్టీ జరిగింది, ఇద్దరు ఇంకా మిగిలి ఉన్నారు, అన్నీ జరిగాయి. అందరూ బయటకు వచ్చేసారు. ఇద్దరు పైన కూర్చున్నారు, మిగతా వాళ్ళందరూ కింద కూర్చున్నారు. ఇప్పుడు హౌస్ మేట్స్ ప్రకారం వీళ్ళని గెలిపిస్తాం. ఓకే, వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు అందరు ఎలా ఆడారంటే సూపర్ ఆడాడు. అండ్ ఎంఆర్పి తను చాలా ఫాలోయింగ్ స్టారే. తను ఎవరు విన్ చేపిస్తారో నాకు కూడా తెలీదు. వాళ్ళు రీజన్స్ చెప్పి విన్ చేపిస్తారు. సో అందరు బాగా ఆడారు. ఒక్కొక్కళ్ళ గురించి అంతా బాగానే చెప్పగలను. సూపర్ ఆడారు. ఎంఆర్పి కూడా కొంచెం కాంపిటేటివ్గానే ఆడింది. ఓకే, ఎక్కువ గొడవలు పెట్టినా కానీ సూపర్ ఆడారు. అందరు ఆడారు. చాలా సూపర్ ఉంది. సూపర్ అంతే. ఐ కెన్ సే ఇట్స్ సూపర్ డూపర్ అంతే. వెళ్ళిపోదామా మన వీడియోకి? ఓకే, అందరినీ చూపించు కెమెరా. ఓకే ఓకే, అందరూ బాగున్నారు. హాయ్ ఆడియన్స్. హాయ్ హాయ్. నేను మళ్ళీ ఎందుకో హాయ్ చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఫినాలీస్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు విన్ అవుతారు. చెప్పినట్టు ఎంఆర్పి ఫాలోయింగ్ స్టార్. ఎనీవేస్ ఇప్పుడు ఓకే, అందరూ బాడుతున్నారు నేను ఇందాక చెప్పినట్టే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, చిల్ అవుతా చూడండి యాజ్ యూజువల్. అందరూ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఎక్కువసేపు ఉంటే చూడండి ప్లీజ్. బోర్ కొట్టి బయటకు వెళ్ళిపోద్దు. ఓకే, వెళ్ళిపోదామా? ఆన్ టు ఇట్. ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. హలో అందరూ. హాయ్ 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 బిగ్ బాస్. హాయ్ బిగ్ బాస్. ఇప్పుడు అందరూ వచ్చేసారు స్టేజ్ మీదకి. ఇంకా ఫినాలే చేసేద్దాం. దానికి ముందు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? నేనే విన్ అవుతా అనుకుంటున్నాను. నాకు కాస్ట్యూమ్ బాగుందా బిగ్ బాస్? ఫిష్ మెర్మైడ్లా అయ్యాను. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు కదా. ఎలా అయినా కవర్ చేసుకోవాలి కదా బిగ్ బాస్ అని. ఓకే, కవర్ అయిపోయావు. నేనే విన్ అవుతాను అనుకుంటున్నాను. నేను బాగా ఆడాను నా ఉద్దేశం ప్రకారం. సో నేనే విన్ అవుతాను. ఓకే, ఇద్దరు విన్ అవుతారేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఫినాలే మొదలెట్టేద్దాం. ఓకే ఎంఆర్పి నీ సైడ్లో బ్రిక్స్ ఉన్నాయి కాబట్టి 6 బ్రిక్స్ది. ఓకే బిగ్ బాస్. ఇప్పుడు హౌస్ మేట్స్ డిసైషన్ కింద వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఓకే, ఫస్ట్ కెన్ నుంచి మాట్లాడుతున్నా. నేను తినకే ఇస్తాను. తిన గేమ్ నేను 1 వీక్ చూశాను. ఇంకా ఫస్ట్ కెన్ మొదలెట్టు. ఓకే, నేను ఎంఆర్పికి ఇస్తున్నా. ఎందుకంటే నేను చూసినంత వరకు రియల్ లైఫ్లో తను బాగా ఆడింది. టీవీలో చూస్తే కూడా బాగానే ఆడింది. సో తినకే ఇస్తున్నా. ఓకే, ఎనీవేస్ కూర్చోకే. ఓకే, బటర్ఫ్లైలా ఉన్నావు కాబట్టి బటర్ఫ్లై అని చెప్పాను. నెక్లెస్ కానీ నేను తినకే ఇస్తున్నా. తిన గేమ్ సూపర్ ఉంది. నేను లాస్ట్ మినిట్లో ఎలిమినేట్ అయ్యాను. సో మొత్తం నేను రియల్ లైఫ్లో చూసాను. తిన సూపర్ ఉంది. తిన గేమ్ ఐ కెన్ జస్ట్ గివ్ ఇట్ 1000% ఆఫ్ గుడ్. ఓకే, చాలా ఎక్కువ చెప్పావు. నేను తినకే ఇస్తున్నా. నా ఫుడ్ ఎప్పుడు తినకే ఇష్టం. ఎప్పుడు తన ఇంకో వాళ్ళు ఏదేదో చెప్తారు. ఆ ఉప్పు తక్కువ అయింది, షుగర్ ఎక్కువ అయింది, అదే తక్కువ, ఇది తక్కువ, రెసిపీ లేదు అలా చెప్తారు. కానీ తిన మాత్రం అలా ఆస్వాదిస్తూ తింటుంది. సో తినకే ఇస్తాను. ఓకే, ట్రావెల్ పర్పి సరిగ్గా కూర్చో. ఓకే, ట్రావెల్ పర్పి నువ్వే నెక్స్ట్. నాకు తెలుసు బిగ్ బాస్. నేను ఇది తినకే ఇస్తున్నా బికాస్ తిన చాలా బాగా ఆడింది, చాలా గ్రేట్గా ఆడింది. సో తినకే ఇస్తున్నాను. ట్రావెల్ పర్వి నాకు తెలుసు బిగ్ బాస్. ఎనీవేస్ నేను తినకే ఇస్తున్నా. తిన జస్ట్ నాతో ఎక్కువ ఫ్రెండ్లీగా నాతోనే ఎక్కువ ఉంటుంది.
చేయలేదో లాస్ట్ టైం నాకు తెలియదు కానీ గుర్తులేదు కానీ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. మనం బయటికి వచ్చాక కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాం. సీజన్ 2లో ఎలానో కొలుచుకుంటాం కదా, సో బయటకు వచ్చాక కూడా ఉంటాము. థ్యాంక్ యూ. ఇప్పుడు సెలబ్రిటీ బాబీ ఇది తినకే ఇస్తున్నా. తిన చాలా బాగా ఆడింది. రింగ్స్ ఆటలో కూడా సూపర్ ఆడింది. తనే బాగా వేసింది, సో తనకే ఇస్తున్నా. దట్స్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ పాయింట్స్. చెప్పాలంటే తను జస్ట్ సూపర్ ఆడింది. దట్స్ ఇట్. ఐ కెన్ సే లాస్ట్ అండ్ ఫైనల్ బార్బీ నాకు తెలుసు. నేను తినకే ఇస్తున్నా బికాస్ తన జస్ట్ సో ప్రిటీ ఉంటుంది. తను బాగా ఆడుతుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రతి ఆటలో కంపాక్టివ్ బాగా ఉంటుంది. సో తనకే ఇస్తున్నాను. థ్యాంక్స్. ఇప్పుడు అందరూ బయటకు వచ్చేయండి. హెన్స్ బార్బీ బటర్ఫ్లై బార్బీ గెలిచేసింది. నేను ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలే. మీరు ఒకసారి కిందకి రావచ్చు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా నోట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. నా నోట్ చేసినందుకు. నేను నెక్స్ట్ సీజన్లో కూడా బాగా ఆడతాను. ఓకే, అందరూ ఒకసారి బయట ఎక్కుతారు, ఫోటోలు దిగండి. ఇప్పుడు ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే విన్నర్ 1 lakh గెలిచారు. 1 lakh నేను డ్రీమ్ హౌస్ కట్టించేసుకోవచ్చు. ఇంకా లూజర్ ఏమో సెకండ్ పొజిషన్ వచ్చిన వాళ్ళ మీన్స్ వాళ్ళకి 50,000 వస్తుంది. 50,000 నేను ఏదో పంపిస్తాను. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళచ్చు. మీ ఇష్టం. నెక్స్ట్ వీక్ సంబంధం లేదు సీజన్ 2లో. ఇప్పుడు అందరూ పైకి ఎక్కండి. మనందరం ఒక లాస్ట్ కానీ ఫస్ట్ కానీ ఫోటో దిగేద్దాం. ఫోటో అంటే ఫోటో అందరం